హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి అరటికాయతో వడ వేసుకుందాము. అరటికాయతో వడ ఎట్టి అంటారా? అలా కాదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని వేసుకుంటే చాలా మంచిది. దానికి కావాల్సింది శనగపిండి, వరిపిండి, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్. ఇదంతా ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది మొత్తం ఇలా తురిమేసుకున్నాను. చూడండి, చక్కగా వచ్చింది కదా. దీంతో మనం వడ వేసుకుందాము. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటికాయ కూర తినడం అంటే ఎవరికి పెద్ద ఇష్టం ఉండదు, కాకపోతే ఇలా తింటే చాలా బాగుంటుంది. చూడండి, తురుముకున్న ఇదంతా అరటికాయ పీసులన్నీ వేసేసుకుందాము. దాంట్లో మనకి కావాల్సింది ఏంటంటే చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఆనియన్స్, ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్పు వరిపిండి. ఇవన్నీ చక్కగా వాటర్ పోయకుండా కలిపేసుకుందాం. ఇందులో దీనికి కావాల్సిన సాల్ట్ కూడా వేసేసుకుందాం. చూడండి, ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. అలాగనే ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుందాం. చూడండి, గరం మసాలా. ఇవన్నీ చక్కగా వాటర్ వేయకుండా కలిపేసుకుందాము. వాటర్ వేస్తే మళ్ళీ ఇది వడ రాదు. ఈ అరటికాయలో ఉన్న తడి, ఉల్లిపాయల్లో ఉన్న తడి మనకి సరిపోతుంది. చూడండి, ఇలా వచ్చింది కదా. కొద్దిగా వేద్దాం వాటరు, ఎందుకంటే కొంచెం టైట్గా ఉంది. అంతే, ఇంక ఇలా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వడ వేసుకుందాము. కొంచెం అంతే అండి. ఇంకెక్కువ వాటర్ పోసామంటే మళ్ళీ మనకి వడ రాదు. చూడండి, చక్కగా ముద్ద అయిపోయింది కదా. ఒక 5 నిమిషాలు ఆగి వేసేసుకుందాం వడలో. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఈ వడ ఒకటి ఇలాగా వేసేసుకుందాం. ఇది ఎలా అద్దానంటే అరిచేతిలో పెట్టి 2 చేతులతోని నొక్కాను. ఇంకా చూపించలేదు. ఇలాగయ్యి కాసేపు మనం కదపకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు మనం తర్వాత ప్యాక్ చేసుకుంటే సరిపోద్ది. అంతేనండి వడ వేసుకోవడం. చూడండి, నేను ఇలా అద్దాను వడ. ఇలా అద్దడం వల్ల మనకి చక్కగా మంచి షేప్ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, చక్కగా బ్యాక్ అయిపోతున్నాయి. ఇవి ఇలాగా నేను సిమ్ టు మీడియంలోనే వేయిస్తున్నాను. ఇది దాంతో స్టీల్ బాండి కదా, కొంచెం కష్టమే. అది సిమ్లోనే వేయించేస్తున్నాను. సిమ్లో వేయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి,